హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రథసప్తమి రోజున అంటే సూర్య భగవానుడు జన్మించిన రోజున సూర్య భగవానుకి చేసే నైవేద్యంలో కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది. అవి ఏంటి అనేవి ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తానండి. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ గిన్నెలో అయితే ప్రసాదం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకొని ఆ గిన్నెను శుభ్రం చేసుకొని ఆ గిన్నెకు పసుపును రాసి కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఈరోజు స్టవ్ని డైరెక్ట్గా వెలిగించుకోకూడదండి. ఈరోజు ఆవు పిడకతో కానీ కర్పూరంతో కానీ స్టవ్ని వెలిగించుకోవాలి. ఇప్పుడు ఆవు పాలను గిన్నెలో పోసి స్టవ్పై పెట్టుకోవాలి. ఈ రోజున ఖచ్చితంగా పాలు అనేవి స్టవ్ పై పొంగాలి అండి. ఇలా మంటను పెంచుతూ తగ్గిస్తూ 3 సార్లు పాలను పొంగించుకోవాలి. ఇలా పాలు పొంగిన తర్వాత 3 సార్లు 3 పిడికెల బియ్యాన్ని వేసుకోవాలి. నేను బియ్యాన్ని కడగకుండా డైరెక్ట్గా వేసుకుంటున్నానండి. మీరు కడిగైనా వేసుకోవచ్చు. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఈ రోజున తప్పనిసరిగా చెరుకు గడతో మాత్రమే ప్రసాదాన్ని కలపాలండి. గరిటెని కానీ స్పూన్ని కానీ అసలు వాడకూడదు. ఇలా చెరుకు గడతో కలుపుకుంటూ బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా బియ్యాన్ని ఉడికించిన తర్వాత మన కొలతకు తగినట్టు ఎంతైతే బెల్లం సరిపోతుందో అంత బెల్లాన్ని వేసి చెరుకు గడతో బెల్లం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ పరిమాణంలో ఎలాంటి పప్పులు అనేవి వాడకూడదండి. అంటే బాదం కానీ జీడిపప్పు కానీ అలాంటివి ఏవి వాడకూడదు. ఎందుకంటే సూర్య భగవానునికి పళ్ళు అనేవి ఉండవు అని అంటారు. అందుకే ఎలాంటి డ్రై ఫ్రూట్స్ని వేయకుండా పరమాన్నం అనేది సమర్పించాలి. పరమాన్నం పూర్తి అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం నెయ్యిని వేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. అలాగే రథసప్తమి యొక్క పూర్తి పూజా విధానాన్ని ఏ నియమాలని పాటించాలనేది నెక్స్ట్ నా వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మీరు మిస్ అవ్వకుండా ఉండాలనంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.